Hi, hello, namaste. I am Pranita Pokalkar. Welcome to our YouTube channel Exam Time. ఇవాళ మన ఛానల్లో ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ 1991 గురించి డిస్కస్ చేసుకోబోతాం. మన ఛానల్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన క్లాసెస్ అనేవి నడుస్తున్నాయి. ప్లేలిస్ట్ లో నేను అన్ని క్లాసెస్ ని పోస్ట్ చేస్తున్నాను అండ్ రెగ్యులర్ గా మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని కూడా పోస్ట్ చేస్తున్నాం. సో మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. మనం మన టాపిక్ గురించి ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ గురించి డిస్కస్ చేసుకునే పోయే ముందు ఒకటి తెలుసుకోవాలి. ఈ కమిటీని ఎందుకు నియమించారు? అంతకుముందే మనకు ఆచార్య రామ్మూర్తి గారి కమిటీ అనేది రావడం జరిగింది. ఎప్పుడు? 1990లో 1990లో మనకు ఆచార్య రామ్మూర్తి గారి కమిటీ అనేది రావడం జరిగింది. కానీ స్టిల్ అయినా విత్ ఇన్ 1 year ఆఫ్ స్పాన్ లో మనకి ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీని నియమించడం అనేది జరిగింది. దీనికి రీజన్స్ ఏంటిది అని అంటే, ఆచార్య రామ్మూర్తి గారి కమిటీని పార్లమెంట్ లో 1991 జనవరి 9 రోజున ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన తర్వాత దీని మీద చాలా డిస్కషన్స్ అనేవి అయినాయి. వాళ్ళు ప్రవేశపెట్టిన రిపోర్ట్ మీద చాలా డిస్కషన్స్ అయినాయి. అయిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది అంటే, మార్చ్ 8th and 9th రోజులలో కేబ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొన్ని మీటింగ్స్ జరిపింది, సమావేశాలు జరిపి వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు అని అంటే, ఈ ఆచార్య రామ్మూర్తి గారి కమిటీని మళ్ళీ సమీక్షించి ఆచరణాత్మక వ్యూహాలు అంటే ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్ ని రికమెండేషన్ చేయాల్సిందిగా ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీని కోరింది. ఇప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ 1991 జూలై 31 రోజు కేబ్ ద్వారా నియమించడం అనేది జరిగింది. 1991 జూలై 31 రోజు కేబ్ ద్వారా నియమించింది. ఇది జనార్దన్ రెడ్డి గారి అధ్యక్షతన 16 మంది సభ్యులతో ఏర్పడడం అనేది జరిగింది. దీని మెయిన్ ఉద్దేశాలు, ఆబ్జెక్టివ్స్ అనేవి మనం తెలుసుకుందాం. అంటే ఇది ఏర్పడడానికి ఆబ్జెక్టివ్స్, ఉద్దేశాలు ఏంటిది అని అంటే, ఫస్ట్ టు రివ్యూ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ NEP 1986 and also to give the needed changes in the implementation of NEP 1986. అంటే NEP 1986 లో అమలు జరిగినప్పుడు దాంట్లో ఆ అమలుని సమీక్షించి, అమలు జరిగిన విధానాన్ని సమీక్షించి దాంట్లో ఏవైనా చేంజెస్ చెయ్యాలా, అమలు పరచడంలో ఇంకేమైనా మేజర్ చేంజెస్ చెయ్యాలి, ఎలాంటి చేంజెస్ చెయ్యాలి అనే దానిపైన రికమెండేషన్స్ ఇవ్వాలి అని కోరడం జరిగింది. అదొక పాయింట్. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటిది అని అంటే, టు రివ్యూ ద ఆచార్య రామ్మూర్తి కమిటీ 1990. ఆచార్య రామ్మూర్తి కమిటీని మళ్ళీ రివ్యూ చేసి ఆచరణాత్మక వ్యూహాలని, ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్ ని ఇవ్వాల్సిందిగా కోరింది. ఇది అఫీషియల్ రీజన్స్. అన్అఫీషియల్ రీజన్స్ ఏంటిది అని అంటే, ఆచార్య రామ్మూర్తి గారి కమిటీ అనేది కొన్ని సిఫారసులు చేసింది. ఆ సిఫారసులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు NEP 1986 ప్రవేశపెట్టిన సిఫారసులకు కాంట్రడిక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక పాయింట్ చెప్పుకుంటే, మనకి ఆచార్య రామ్మూర్తి గారి కమిటీ ఏమని చెప్పింది అంటే, నవోదయ పాఠశాలలని ఏం చేయాలి, ప్రత్యేక పాఠశాలగా చూడొద్దు అని చెప్పింది. కానీ మనకి NEP 1986 ఏమని చెప్పింది, నవోదయ పాఠశాలను ప్రత్యేక పాఠశాలగా చూడాలి, అప్పుడే రూరల్ ఏరియాస్ కి హెల్ప్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి పాయింట్స్ వల్ల ఆ కమిటీని మళ్ళీ రివ్యూ చేయాలి అని చెప్పడం జరిగింది. అట్లా ఇప్పుడు మనకి జనార్దన్ రెడ్డి కమిటీ చేసిన సిఫారసుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ సిఫారసు ఏంటిది అంటే ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్. దీనిని అమలు పరచాలి అని చెప్పింది. అంటే ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్న పిల్లలకి ఈ డెవలప్మెంట్ సర్వీసెస్ ని అందించాలి. అలాగే శిశు సంరక్షణ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటే పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి కదా, ఆ పిల్లలని, ఆ సిస్టమ్ ని బలోపేతం చేయాలి, పటిష్టపరచాలి అని చెప్పింది. అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ని, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ని బలోపేతం చేయాలి అని చెప్పింది. ఇంకో పాయింట్ ఏం చెప్పింది అని అంటే, అంగన్వాడీ పాఠశాలలు ఉంటాయి కదా, సో ఏదైతే అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయో వాటిలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయాలి.
The people who appointed in Anganwadi school should get skill development and orientation programs. వాళ్ళకి ఉన్ముఖీకరణ కార్యక్రమాలను చేపట్టాలి అని చెప్పి జనార్దన్ రెడ్డి కమిటీ చెప్పింది. అలాగే అంగన్వాడీ స్కూల్లో ఎవరైతే అపాయింట్ అయ్యారో ద పీపుల్ హూ అపాయింటెడ్ ఇన్ అంగన్వాడీ స్కూల్స్ షుడ్ గెట్ ప్రాపర్ ట్రైనింగ్. అంటే అంగన్వాడీ స్కూల్లో ఎవరైతే అపాయింట్ అయినరో టీచర్స్ గా వాళ్ళకి శిక్షణ అనేది అందించాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఎన్ జనార్దన్ రెడ్డి గారు బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద 21st century, ఓకే, బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద 21st century we should reach 100% literacy. 100% లిటరసీని మనము సాధించాలి. 21st centuryకి వెళ్ళక ముందే 100% లిటరసీని సాధించాలి అని చెప్పడం జరిగింది. అండ్ వీళ్ళు ఏమని చెప్పిండ్రు అంటే 15 to 40%, 15 to 40% ఎవరైతే బడికి వెళ్ళని పిల్లలు ఉన్నారో వాళ్ళని స్కూళ్ళకి మళ్లించినప్పుడే మనము 100% లిటరసీ రేట్ ని సాధించగలుగుతాము అని చెప్పడం జరిగింది. అండ్ వీళ్ళు ఏమని చెప్పిండ్రు ఇంకో పాయింట్ అని అంటే టు ఇంట్రడ్యూస్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సెంటర్స్. అంటే అనియత విద్యా కేంద్రాలు. అనియత విద్యా కేంద్రాలని ఏర్పరచాలి. అనియత విద్యా కేంద్రాలను ఎవరి కోసం ఏర్పరచాలి అంటే మెయిన్ గా బడి మానివేసిన పిల్లలు ఉంటారు కదా, ఎవరైతే బడికి వెళ్ళని పిల్లలు ఉంటారో వాళ్ళకి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ని ఓపెన్ చేయాలి. ఇవి వాకబుల్ డిస్టెన్స్ లో ఉండాలి. ద నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ షుడ్ బి ఇన్ ద వాకబుల్ డిస్టెన్స్ ఫర్ ద వర్కింగ్ చిల్డ్రన్స్. ఓకేనా, ఎవరైతే పనికి వెళ్లే పిల్లలు ఉంటారో వాళ్ళ కోసము వాకబుల్ డిస్టెన్స్ లో నడిచే దూరంలో ఈ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. అలాగే ప్రతి 1 kilometer కి ప్రైమరీ స్కూల్స్ ని, అంటే ఎవ్రీ 1 kilometer కి ప్రాథమిక పాఠశాలలు ఉండాలి. అలాగే ఎవ్రీ 2 primary schools కి 1 అప్పర్ ప్రైమరీ స్కూల్ అనేది ఉండాలి. అంటే ఎవ్రీ 2 primary schools కి ఒక అప్పర్ ప్రైమరీ. మనకి ఎన్ఈపీ 1986 ఏమని చెప్పింది అంటే 4 primary schools ఉంటే ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ అనేది ఉండాలి అని చెప్పింది. కానీ ఇక్కడ వీళ్ళు మనకి జనార్దన్ రెడ్డి కమిటీ 2 primary schools కి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి అని చెప్పింది. అలాగే ఇది చేసిన మరొక రికమెండేషన్స్ ఏంటిది అని అంటే మనకి 1 to 5th class వరకు ఏముంది అని అంటే 40% డ్రాప్ అవుట్ రేట్ ఉంది. డ్రాప్ అవుట్ రేట్ అంటే ఏంటిది, బడి మానివేసిన పిల్లల శాతం 40% ఉంది. ఆ 40%ని 20%కి తగ్గించాలి అని చెప్పింది. ఓకేనా, అలాగే ఫస్ట్ 6th to 8th classes, 6th to 8th classes ఉన్నారుగా, దాంట్లో డ్రాప్ అవుట్ రేట్ బడి మానివేసిన శాతం 60% ఉంది. ఆ 60% ని 40%కి తగ్గించాలి అని చెప్పి మనకి జనార్దన్ రెడ్డి గారి కమిటీ తెలిపింది. అయితే మళ్ళీ ఇంకా చేసిన రికమెండేషన్ ఏంటిది అంటే ఇగ్నూ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీస్. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీస్ తరహాలో యూనివర్సిటీస్ ని ఓపెన్ చేయాలి. సో అప్పుడు అందరు చదువుకునే అవకాశం అందరికి దొరుకుతుంది అని చెప్పింది. మళ్ళీ ఇంకోటి ఏం చేసింది అంటే AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దీన్ని రీఆర్గనైజ్ చేయాలి. అంటే పునఃపరిశీలించి దాని ఆధ్వర్యంలో ఉన్న కళాశాలలకు పాఠశాలలకు అదే తగిన చేంజెస్ చేసుకోవడం కానీ కోర్సెస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కానీ చెయ్యాలి. దానికి ఏంటిది ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి అని చెప్పింది. దాంతో పాటు అలాగే మనకి ఇంకా చేసిన కొన్ని సిఫారసులు ఏంటిది అని అంటే ఇప్పుడు మనకి ఈ కమిషన్ లో ఎడ్యుకేషనల్ ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేయాలి. ఎడ్యుకేషనల్ ట్రిబ్యునల్స్ అని అంటే ఏంటిది అని అంటే ఇప్పుడు స్కూల్ పరిధిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకునేలాగా ఎడ్యుకేషనల్ ట్రిబ్యునల్స్ అనేవి ఓపెన్ చేయాలి. దాని తర్వాత SC/ST రెసిడెన్షియల్ పిల్లలకి అవకాశాలు కల్పించాలి, మహిళలకి అవకాశాలు ఇవ్వాలి.
దాని తర్వాత ఈ మహిళలతో పాటు మహిళలకి ఉపాధ్యాయులకి కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఒక ఎడ్యుకేషన్ కమిటీని ఏర్పాటు చేయాలి. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో స్త్రీలకు ఉపాధ్యాయులకు ఏంటిది అవకాశం ఇవ్వాలి, అంటే వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవాలి అని ఇది చెప్పడం జరిగింది. సో ఇవి మనకి మెయిన్ థింగ్స్. జనార్దన్ రెడ్డి గారి కమిటీ చెప్పిన మెయిన్ థింగ్స్. మనకి ఓబీబీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పిన కదా, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, దీన్ని కంటిన్యూ చేయాలి. అండ్ ఓబీబీని అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కి, అంటే ప్రాథమికోన్నత పాఠశాలలకు కూడా ప్రవేశపెట్టాలి అందులో అని చెప్పడం జరిగింది. దాంతో పాటు మనకి ఎన్ఈపిని కంటిన్యూ చేయాలి అని చెప్పింది. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ రీజనల్ సెంటర్స్ ని, అంటే ప్రాంతీయ సంస్థలని ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. అండ్ అలాగే పరీక్షలో మార్పులు తీసుకురావాలి, పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. గురుకులాలని విస్తరించాలి, ప్రతి ఒక్క జిల్లాకి నవోదయ పాఠశాలలు ఉండాలి. అండ్ నవోదయ పాఠశాలను కూడా అంటే కంటిన్యూ చేస్తూనే ఉండాలి, వాళ్ళని స్పెషల్ స్కూల్స్ లాగానే చూడాలి. అండ్ ప్రతి ఒక్క జిల్లాకి ఒక నవోదయ స్కూల్ ఉండాలి. ఎవ్రీ డిస్ట్రిక్ట్ షుడ్ హ్యావ్ వన్ నవోదయ స్కూల్ అని చెప్పింది. గురుకుల స్కూల్స్ ఉన్నాయి కదా, గురుకుల స్కూల్స్ లో మనకి పివి నరసింహారావు గారు ఏమని చెప్పిండ్రు అని అంటే, ఏపీలో గురుకుల స్కూల్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళకి ఫండ్స్ అనేవి కేంద్రం అనేది అందించాలి అని చెప్పడం జరిగింది. ఎర్నాకులం పాటించిన విధంగా మనం పాటిస్తే గనక మన దేశం మొత్తం 100% లిటరసీని సాధిస్తుంది. సో ఎర్నాకులం పద్ధతిలో దేశంలో లిటరసీ రేట్ ని పెంచాలి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మనకి ఎస్యూపీడబ్ల్యూకి 20% అనే టైం ఇవ్వాలి. అంటే సపోజ్ 10 hours ఉంటే 2 hours అండ్ 8 hours ఉంటే 1.5 hour, అట్లా ఎస్యూపీడబ్ల్యూకి టైం ని కేటాయించాలి అని చెప్పడం జరిగింది. అలాగే 8వ పంచవర్ష ప్రణాళికలో ఈ మనకి ఐసిడిఎస్ ఉంది కదా, ఐసిడిఎస్ కానీ పూర్వ ప్రాథమిక విద్య, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ శిశు సంరక్షణని దాంట్లో ప్రవేశపెట్టి దాన్ని పటిష్టం చేయాలి, దానికి సంబంధించిన ఫండ్స్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. సో ఇవి మనకి ఇచ్చిన రికమెండేషన్స్. దీంతో పాటుగా ఎన్ఈపీ 1986 ని 68 ని కొనసాగించాలి. అండ్ అన్ని ఎడ్యుకేషనల్ ట్రిబ్యునల్స్ ని స్థాపించాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది కదా, అది సరైన పరీక్షా పద్ధతులను తేవాలి. అండ్ కేబ్ అనేది మనకి ఒక మూల్యాంకన సంస్థగా మారాలి, అంటే మూల్యాంకనం కరెక్ట్ గా చేయాలి అని చెప్పడం జరిగింది. ఇవి మనకి మెయిన్ పాయింట్స్ మన జనార్దన్ రెడ్డి కమిటీలో. సో మన ఛానల్ నచ్చినట్టయితే, ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.